హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని సిసిలా క్షేత్రం గురించి తెలుసుకుందాం. సిసిలా క్షేత్రం ధర్మస్థల పుణ్యక్షేత్రం నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ మీరు ధర్మస్థల క్షేత్రానికి వెళితే ఈ ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది. కపిలా నది ఒడ్డున ఉంటుంది. నేచర్ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ధర్మస్థలం నుంచి సిసిలా వెళ్లే మార్గము ఇరువైపులా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శ్రీ సిసిలేశ్వర స్వామివారి ఆలయానికి 800 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. పూర్వం శ్రీ సిసిలేశ్వర స్వామివారు లింగ రూపంలో కుమారగిరిపై ఉండేవారు. పూజారి ప్రతిరోజు అభిషేక జలాన్ని కపిలా నది నుండి తీసుకుని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసేవారు. ఒకసారి పూజారి స్వామివారి అభిషేక జలాన్ని తీసుకువెళుతూ జారి క్రింద పడిపోయారు. బాధతో స్వామివారిని ప్రార్థించగా స్వామివారు స్వయంభూలింగంగా కపిలా నది తీరాన సిసిలేశ్వరునిగా వెలిశారు. ఈ క్షేత్రాన్ని మత్స్య పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చేపలను భగవంతుని స్వరూపంగా భావిస్తూ దేవర మీను అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఆలయ పూజారి స్వామివారికి ఈ నీటినే అభిషేక జలంగా ఉపయోగిస్తారు. భక్తులు ఈ చేపలకు అన్నము మరియు మరమరాలను వేయటం వలన చర్మ వ్యాధులు నశిస్తాయని ఒక నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశిల. ఈ శ్రీశిల ఆలయ ప్రాంగణంలో ఉండుట చేత శ్రీశిల క్షేత్రంగా పేరు వచ్చినది. కాలక్రమేణా ఈ క్షేత్రము సిసిలగా పేరుగాంచింది. ఫ్రెండ్స్, మేము ధర్మస్థలంలో సహ్యాద్రి గెస్ట్ హౌస్లో రూమ్ తీసుకున్నాము. ఇది దేవస్థానంచే నడపబడుతున్న అకామిడేషన్. ఆన్లైన్ రూమ్ బుకింగ్ సౌకర్యం కలదు. 21 రోజుల ముందు బుక్ చేసుకోవాలి. Thank you for watching our channel and please subscribe.